హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను శాండీ. నేను మీ అనూష. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. నార్మల్‌గా నేనెప్పుడు చేసే విధానంగా చూపిస్తున్నాను. అందరూ ఈజీగా చేసుకోవచ్చు. అలా చూపిస్తున్నాను. ఫస్ట్ చికెన్ తీసుకోవాలి చికెన్ బిర్యానీ కోసం. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఇంకా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఏసుకొని కొంచెం లెమన్ పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే జ్యూసీగా వస్తాయి. ఫస్టే ఇవన్నీ చేస్తే లెమన్ పట్టుకుంటుందనమాట. సాల్ట్ అండ్ లెమన్. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ మీకు నచ్చినంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను కారం. అండ్ కొరియండర్ పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం వేసుకున్నాను. ధనియాల పొడి యాడ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది. కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్. అండ్ బిర్యానీ మసాలా అలానే వేసేసాను నేను. మీరు పౌడర్ చేసుకొనైనా వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. అలా ముక్కలకంతా పట్టినాక మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెరుగు యాడ్ చేసుకోండి. సరిపడేంత కావాలనుకుంటే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అంతా వేసుకోవాలి. 1 కప్ ఆర్ 2 కప్స్ అట్లా యాడ్ చేసుకోండి. దాన్ని కూడా మంచిగా ముక్కలకి పట్టించాలి. నేను చూపిస్తున్న విధంగా దాంట్లోనే 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ముందే యాడ్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను లాస్ట్లో యాడ్ చేశాను. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వాటిని అన్నిటిని ఇట్లా సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసుకొని ఇంకా మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకున్నాను ముక్కలకు పట్టేంతవరకు. అప్పటిలోపు టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని కుక్ చేసుకోండి. నార్మల్ రైస్ ఉన్నా కానీ ఒక గ్లాస్ అది, ఒక గ్లాస్ ఇది వేసుకున్నా బాగానే ఉంటుంది బిర్యానీకి. లేని వాళ్ళు నార్మల్ రైస్తోనే చేసుకోండి. దాంట్లో సాజీరా, సాల్ట్, కొంచెం ఆయిల్ అండ్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. వేసుకోకున్నా ఏం కాదు. సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం అతుక్కోకుండా మంచిగా వస్తుందని, కుక్ అవుతుందని యాడ్ చేసుకున్నాను. ఒక 70% కుక్ అయిన దాకా అలా కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం 70% కుక్ అవ్వాలి నేను చూపించిన విధంగా. ఇంకా దాంట్లో ఈ మ్యారినేషన్ దాంట్లో ఈ రైస్, ఉడికించుకున్న రైస్ అంతా అట్లా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. అలా మామూలుగా అలా వేసేయకండి. ఇట్లా స్ప్రెడ్ చేస్తూ వేసుకొని దాని మీద నెయ్యి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మామూలుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్, మీకు గార్నిషింగ్ ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి. అలా ఇంకా దమ్ కోసం దాని మీద బరువు పెట్టేసి కుక్ చేస్తున్న 20-25 మినిట్స్ కుక్ చేశాను మీడియం ఫ్లేమ్లో. ఇంకా కుక్ అయిపోయింది. ఆఫ్టర్ 25 మినిట్స్ చూపిస్తున్నాను చూడండి. జ్యూసీగా వచ్చాయి ముక్కలు కూడా. మంచిగా పట్టుకొని మీకు టైం ఉంటే కొంచెం ముందే మ్యారినేషన్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇంకోసేపు అట్లా లీవ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ అండ్ యమ్మీ చికెన్ బిర్యానీ లవర్స్కి రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ. మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సజెషన్ కూడా ఇవ్వండి. ఏవైనా రెసిపీస్ కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.